గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి జానపదం జాబు యొక్క వ్యాకరణాంశాలు నేర్చుకుందాం. ఈరోజు 3వ పాఠ్యభాగమైనటువంటి జానపదం జాబులో పదజాలం చూద్దాము. పదజాలంలో మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటివి ఒక పదానికి అర్థాన్ని రాస్తూ సొంత వాక్యాలు ఉపయోగించండి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సొంత వాక్యానికి జాతీయానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. 2 మార్క్స్ లెక్కన ఇవ్వడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన అంశం ఇది. మనము ఒక పదానికి అర్థవంతమైనటువంటి ఒక చక్కని వాక్యాన్ని రాస్తే దాన్ని సొంత వాక్యం అంటాము. అయితే ఆ వాక్యం అర్థవంతంగా ఉండాలి. మనము దాన్ని చక్కగా వివరించి చెప్పగలగాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి మనము సొంత వాక్యాలు కొన్నింటికి చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ బుద్ధస్తమానం. బుద్ధస్తమానం అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, ప్రతి నిమిషము అని కూడా వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ బుద్ధస్తమానం పనిచేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు, పొద్దు ఉదయించిన, పొద్దు అంటే తెలుసు కదా, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు అని అర్థం వస్తుంది. ఈ పగలు అనే సమయం కూడా దీనికి చెప్పవచ్చు. మనము సాయంత్రం వరకు బాగా పనిచేస్తే రాత్రి బాగా నిద్రపడుతుంది. పొద్దస్తమానం చదవడం వల్ల మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకో సొంత వాక్యం ఇది. నెక్స్ట్, చమత్కారం. చమత్కారంగా మాట్లాడేవారంటే నాకు ఇష్టం. చమత్కారం అంటే ఏంటి? హాస్యంగా మాట్లాడడం. అంటే ఒక మాటకు చక్కని అర్థవంతమైనటువంటి పదాన్ని వివరిస్తూ ఉన్నాం మనం ఇక్కడ. చమత్కారం అంటే హాస్యంగా మాట్లాడడం, లేదా మనతో చక్కని మాటలు మాట్లాడడం. వీటిను మనము చమత్కారం అంటాము. వీటిను చమత్కారంగా మాట్లాడేవారంటే నాకు చాలా ఇష్టము. సాన్నిధ్యం అంటే ఏంటి? సాన్నిధ్యం అంటే ఏంటి? దగ్గరగా ఉండడం. మన బంధువుల దగ్గరగా మనం ఉంటాము, లేదా మన ఆత్మీయులు మన దగ్గరగా ఉంటారు, లేదా మన స్నేహితులు మనకు సాన్నిధ్యంగా ఉంటారు. సరే, ఇక్కడ సాన్నిధ్యం అంటే దగ్గరగా ఉండడం. భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు అని మనం ఒక సొంత వాక్యంగా చెప్పచ్చు. భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందంగా ఉంటారు. నేను నా స్నేహితుని సాన్నిధ్యంలో మంచి నడవడిక నేర్చుకుంటున్నాను. అంటే ఎప్పుడు స్నేహితుల దగ్గరగా ఉంటూ మంచి నడవడిక నేర్చుకుంటున్నాను అని చెప్పి ఇంకో సొంత వాక్యం చెప్పవచ్చు. కష్టఫలం అంటే శ్రమ చేస్తే ఫలితాన్ని పొందడం. శ్రమ చేసి దాని ఫలితాన్ని పొందడం, దాన్ని కష్టఫలము అంటాం. కష్టఫలము అనే దానికి సొంత వాక్యం, ఎవరి కష్టఫలం వారికి ఆనందం కలిగిస్తుంది. ఎవరి కష్టఫలం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. రవి కష్టఫలం పొంది జీవితాంతం సుఖాన్ని పొందుతూ ఉండు. అంటే తన కష్టాంతో శ్రమ చేసి ఒక ఫలితాన్ని పొందినప్పుడు ఈ జాతీయాన్ని మనం ఈ సొంత వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కడుపులు మార్చుకును. కడుపులు మార్చుకుని అంటే ఏంటి? కొంతమంది కడుపులు మార్చుకొని పిల్లల్ని చదివిస్తారు. పేదరికంతో ఉన్నప్పుడు కడుపులు మార్చుకొని, కొంతమంది కడుపులు మార్చుకొని పిల్లల్ని చదివిస్తారు. అంటే కడుపులు మార్చుకొని అనే పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఆకలితో ఉండడం అని అర్థం వస్తుంది. కొంతమంది తమ పిల్లలు చదివించడానికి కడుపులు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇవి మనకి ఇచ్చినటువంటి సొంత వాక్యాలు. ఈ సొంత వాక్యాలు మనము గ్రహిస్తూ ఉన్నాము. తర్వాత వాక్యాలు లేదా పదాలను వివరించండి. ఇంకోటి మనకి ఇచ్చాడు ఇక్కడ, ఒక వాక్యాన్ని లేదా ఒక పదాన్ని ఇచ్చి వాటిని అర్థవంతంగా వివరించండి అన్నాడు. అంటే ఆ పదాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? తెలుగులో మనకు జాతీయం అని కూడా అంటాం దీన్ని. జాతీయం అంటే ఆ పదం యొక్క అర్థవంతమైనటువంటి వివరణనే జాతీయం అంటాం. అర్థవంతమైనటువంటి వివరణ. ఒక పదం ఇచ్చినప్పుడు దాన్ని అర్థవంతంగా వివరించగలగాలి, దాన్ని జాతీయం అంటాం. ఆ పదాలను వివరిస్తున్నాం ఇక్కడ, వాటిని జాతీయాలను కూడా పిలుస్తాము. అసలు ఈ జాతీయాలు ఎలా వచ్చాయి, ఏ విధంగా మనం మాట్లాడుతుంటాము ఇక్కడ చూద్దాం. పురిటిలోనే సంధి కొట్టడం. పురిటిలోనే సంధి కొట్టడం అంటే చూడండి, ఈ సంధి అనే పదాన్ని మనం ఏమంటామంటే జబ్బు అన్నప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఈ సంధి అనే పదానికి ఇంకో పదంగా జబ్బు, అనారోగ్యం. అనారోగ్యాన్ని కూడా సంధి అంటాం మనం. అనారోగ్యం లేకపోతే జబ్బు, దీన్ని సంధి కొట్టడం అంటాం. అంటే ఇక్కడ సహజంగా మనకి ఏమొస్తుందంటే సంధి అనే పదాన్ని చూడండి ఒకసారి. సంధి అనే పదాన్ని ఏమంటామంటే సహజంగా ఒక మతిమరుపు చలించడం అనే జబ్బు. మతిమరుపు చెల్లించడం ఎక్కువగా ఇది వృద్ధులకు వస్తుంది.
60 ఏళ్ళు దాటిన వారికి వస్తుంది ఈ మతిమరుపు. దీన్నే సంధి కొట్టడం అంటాం. ఈ సంధి కొట్టడం అనేటువంటి పదము ఒక మతిమరుపు చెల్లించడం అనేటువంటి జబ్బు. అంటే పూర్తిగా మనం ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉండడం ఎక్కువగా. సహజంగా ఇది ఎక్కువగా వృద్ధులకు వస్తుంది. అదే రోగం అప్పుడే పుట్టిన పిల్లలకు వస్తే ఆ శిశువు బ్రతకడు. చూడండి, వృద్ధులకు వస్తే వృద్ధుడు 60 ఏళ్ళు దాటింది సరే, ఆ మతిమరుపుతో కొన్ని రోజుల పాటు జీవిస్తాడు, ఎలాగో తండాలు పడి కొన్ని రోజులు జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే అదే రోగం అప్పుడే పుట్టిన పిల్లలకు వస్తుంది ఒక్కోసారి. అలా వస్తే ఆ పిల్లలు బ్రతకరు. దాన్ని సంధి కొట్టడం అంటాం. పురిట్లోనే సంధి కొట్టడం అని పిలుస్తాం. అంటే పుట్టిన పిల్లవాడికి అప్పుడే ఆ జబ్బు చేస్తే బ్రతకడం అనే సందర్భంగా చెప్తాం. అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాం. ప్రారంభంలో ఒక పని మొదలు పెడితే వెంటనే ఆటంకం కలిగితే ఈ పదం ఉపయోగిస్తాం. ఇంకో పదం కూడా ఏంటంటే, ఒక పని మొదలు పెట్టాం, అప్పుడే మనం ఏం చేసామంటే బాగా కష్టపడి చదువుదామని నిశ్చయంతో పుస్తకం పెట్టుకున్నాం. ఈలోపు ఎవరో వచ్చి మనకు ఊరికి ఆటంకాలు కలిగిస్తారు. ఇలా ఆటంకాలు కలిగించే సందర్భంలో ఆ పని ఆగిపోతే దాని పురిట్లోనే సంధి కొట్టడం అని పిలుస్తాం. అది జాతీయంగా మనం ఉపయోగిస్తాం. ఒక అతను పాపం కష్టపడి మన వారధి కడదామని ప్రయత్నం చేస్తుండు. అంటే ఒక బ్రిడ్జి లాంటిది మొదలుపెట్టాడు, వరదలు వచ్చినాయి పోతున్నాయి, మళ్ళీ మొదలుపెట్టాడు, వరదలు వచ్చినాయి పోతున్నాయి, ఇలా ప్రారంభిస్తుండూ ఆగిపోతుంది. అప్పుడు అతను బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం, పురిట్లోనే సంధి కొట్టడము అని. నెక్స్ట్ గ్రామోద్ధరణ. నెక్స్ట్ ఏంటి? గ్రామోద్ధరణ. గ్రామంలోని సమస్యలు పరిష్కరించడాన్ని గ్రామోద్ధరణ అంటాం. ఇప్పుడు గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటాయి, సర్పంచో లేకపోతే అధికారులు లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవారు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. అలా పరిష్కరించడం ఏమంటే గ్రామోద్ధరణ అంటాం. ఏ సమస్యలు ఉన్నా యువత ముందడుగు వేసి పరిష్కరించాలి. ముఖ్యంగా ఈ గ్రామంలో కానీ నగరాల్లో కానీ సమస్యలు ఉన్నప్పుడు యువత ముందుకు వస్తే ఆ సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి ఈ యువత ముందుకు వచ్చి ఆ గ్రామంలో ఒక అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు చేయడాన్ని ఏమంటామంటే మనము గ్రామోద్ధరణ అని పిలుస్తాం. ఏమంటారు? దాన్ని గ్రామోద్ధరణ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి జాతీయం. నెక్స్ట్ చూడండి, తర్వాత ఇచ్చినటువంటి పదము కలుపు తీయడం. నెక్స్ట్ ఏంటి? కలుపు తీయడం. చూడండి, ఇక్కడ ఒక పదాన్ని ఇచ్చాడు జాతీయంగా, దీన్ని కూడా వివరించమన్నాడు. ఈ సొంత వాక్యాల జాతీయాలు మనకు చాలా ఇంపార్టెంట్ అన్న, 2 మార్కులకు వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్లో. కాబట్టి మీరు కొన్ని సొంత వాక్యాలు, కొన్ని జాతీయాలు నేను ఈ పాఠం సంబంధించిన వివరిస్తూ ఉన్నాను. ఇంకా మీరు కొన్ని అదనంగా కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కలుపు తీయడం. మనం చేలల్లో ఒక్కోసారి పంటలు వేస్తూ ఉంటాం నాన్న. ఆ పంట వేసినప్పుడు ఆ పంటతో పాటు అనవసరమైన మొక్కలు కూడా పెరుగుతుంటాయి. మనం పంట వేస్తున్నప్పుడు ఆ పంట పెరుగుతూ దాంతోపాటు అనవసరమైనటువంటి మొక్కలు కొన్ని పెరుగుతూ ఉంటాయి. అందువలన అనవసరమైన మొక్కలను పీకి పారేస్తుంటారు సహజంగా మన రైతులు. అంటే అక్కడ ఏ పంట అయితే వేస్తామో ఆ పంట కాకుండా దానికి అదనమైనటువంటి మొక్కలు వస్తాయి. వాటిని పిచ్చి మొక్కలు అంటాం. పిచ్చి మొక్కలు లేదా కలుపు మొక్కలు అని పిలుస్తాం. ఈ కలుపు మొక్కలను ఉపయోగం లేదు కాబట్టి అనవసరంగా పీకేస్తారు వాటిను. దీన్ని కలుపు తీయడం అంటాము. దీన్ని ఏమంటాం మనం? కలుపు తీయడం అంటాం. అంటే ఇప్పుడు మన పంట గురించి చెప్పాం కాబట్టి పంటలో అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలైనటువంటి మొక్కలను పీకి పడేసాం. అయితే సమాజంలో ఉన్న చెడును కూడా తొలగించాలి. సమాజం కూడా ఒక పంట లాంటిదైతే అందులో చెడు పంట అంటే దుర్మార్గం, అవినీతి, చెడ్డ పనులు ఇలాంటి పెరుగుతూ ఉన్నప్పుడు వాటిని తొలగించాలనే సందర్భంలో మనం ఈ పదాన్ని కూడా ఉపయోగిస్తాం. కాబట్టి కలుపు తీయడం అనే పదాన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. పంట చేలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి వ్యర్థ పదాలను తొలగించే సందర్భంలో చెప్తాం. సమాజంలో ఉన్న చెడును తొలగించాలనే సందర్భంలో కూడా ఈ జాతీయాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంతవరకు మన పదజాలము. తర్వాత వ్యాకరణాంశాలు ఇచ్చాడు. వ్యాకరణాంశాలు అంటే తెలుసు మనకు. వ్యాకరణంలో ప్రధానమైనటువంటివి మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిల్లో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంధి పదాలు ఇచ్చాడు. ఈ సంధి పదాలను గుర్తించి వాటికి సరైనటువంటి అర్థవంతమైనటువంటి వివరణతోటి సూత్రంతో వివరించండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పదంలో మనం సంధి పదాలను గుర్తిస్తూ అర్థవంతమైనటువంటి వివరణతో చెప్పుకుంటూ అవి సూత్రానితోటి మనం ఆ పదాలను విడదీద్దాం. ఇక్కడ చూడండి, ఆహాహా ఎంత వైపరీత్యము అని ఇచ్చాడు. ఇంకో పదం జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు అని ఇచ్చాడు. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అని ఇచ్చాడు. వెన్నెల పట్టపగం తలపిస్తుందని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం.
వీటిని సామాన్య వాక్యాలను కూడా పిలుస్తాము. తర్వాత మీకు సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలు వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సామాన్య వాక్యాల్లో ఇచ్చినటువంటి వాటిలో సంధి పదం ఏదో గుర్తిద్దాం. ఫస్ట్ దాంట్లో ఆహాహా అనేది సంధి పదం వస్తుంది. రెండో దాంట్లో ఏమేమి అనేది వస్తుంది. మీకు అక్కడ గీత గీస్తున్నానా, ఆ గీత గీసిన పదం మాత్రమే మనం సంధి చేసుకోవాలి. మూడో దాంట్లో అక్కడక్కడ, అలాగే నాలుగో దాంట్లో తలెత్తవచ్చు, దీంట్లో పట్టపగలు తలపిస్తుంది. ఇంతవరకు మనము సంధి పదాలను గుర్తించుకోవడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఈ ఇచ్చినటువంటి వాక్యంలో మనం ఏ పదానికైతే సంధి చేయగలమో ఆ పదాన్ని గుర్తించమని చెప్పాడు. కాబట్టి ఆ గుర్తించి దాన్ని విడదీసి సంధి సూత్రం కూడా రాయండి అన్నాడు. అంటే ఆ పదాన్ని విభజించాలి, సంధి సూత్రం రాయాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పదంలో ఇక్కడ నేను ఒకసారి చెప్తా చూడండి. ఈ ఏమేమి ఒకటి, అక్కడక్కడ ఒకటి, పట్టపగలు ఒకటి, ఆహాహా ఒకటి, వీటకు ఏ సంధి వస్తుందో చూద్దాం. మిగతా వాటికి కూడా మన సంధిని చూద్దాం. ఈ ఏమేమి అనే పదానికి, ఆహాహా అనే పదానికి వచ్చేటువంటి సంధి ఆమ్రేడిత సంధి. ఏ సంధి అది? ఆమ్రేడిత సంధి. మరి ఈ ఆమ్రేడిత సంధి ఎలా వస్తుంది? అసలు ఈ సంధి సూత్రం ఏంటి? ఈ సంధి ఎలా జరుగుతుందో మనం చూద్దాం. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగును. మన క్లాస్ రూమ్లో డిస్కషన్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాము. అచ్చు అంటే తెలుసు కదా మనకు. ఇక్కడ ఫస్ట్ పదానికి మీకు వివరిస్తాను. అచ్చు అంటే ఏంటి? ఆ నుంచి అవ్వు వరకు ఉండేటువంటి పదాలు ఏవైనా కూడా అచ్చులు. ఇక్కడ మీకు పూర్వపదం పరపదం అని చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ ప్లస్కు ముందు ఒక సంధి పదాన్ని విభజిస్తున్నప్పుడు, ఒక పదాన్ని రెండుగా విభజిస్తున్నప్పుడు ఆ సంధి పదంలో పూర్వపదం ఒకటి ఉంటుంది, పరపదం ఒకటి ఉంటుంది. ఫస్ట్ది పూర్వపదము, రెండోది పరపదం. దీన్ని ఉత్తర పదం కూడా అంటాము. ఈ రెండో పదాన్ని ఉత్తర పదం అని కూడా పిలుస్తాం మనం. పరపదం అనవచ్చు, ఉత్తర పదం అని కూడా అనవచ్చు. ఈ ఉత్తర పదాన్ని ప్లస్ తర్వాత ఉపయోగిస్తాం. పూర్వపదం ఇక్కడ ఏం చెప్పాడు? అచ్చునకు ఆమ్రేడితం పరమవ్వాలి అంటే అచ్చు అనేది పూర్వపదంలో ఉండాలి. ఏ హెచ్ అయినా ఉండొచ్చు నాన్న. ఆ నుంచి అవ్వు వరకు ఏ హెచ్ అయినా పూర్వపదంలో ఉంటుంది. దీనికి ఆమ్రేడితం పరమవుతుంది అని సూత్రం చెప్పాడు. అప్పుడు సంధి జరుగును అన్నాడు. అంటే అచ్చు అనేటువంటిది పూర్వపదంలో ఉంటే దానికి ఆమ్రేడితం పరం అయితే సంధి జరుగును. అసలు ఆమ్రేడితం అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. సార్ ఆమ్రేడితం అంటే ఏంటి అని అడగవచ్చు మీరు. ఆమ్రేడితం అంటే ఒక పదం 2 సార్లు వస్తే ఉచ్చరించడం అంటే పలకడం. ఒక పదాన్ని 2 సార్లు పలుకుతే ఆ రెండోసారి పలికే పదాన్ని ఆమ్రేడితం అంటాము. అంటే ఒక పదం మొదటగా రెండోసారిగా వస్తే ఈ రెండోసారి పలికేటువంటి పదాన్ని అంటే ప్లస్ తర్వాత పలికే పదాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితము అంటాము. ఏమంటాం దాన్ని? ఆమ్రేడితం. అర్థమైంది కదా. ఆమ్రేడితం అంటే ఏంటి? ఒక పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే అంటే పలుకుతే లేదా దాన్ని మనం పలుకుతూ ఉన్నప్పుడు వస్తే అప్పుడు ఆ రెండో పదాన్ని మాత్రమే ఆమ్రేడితం అంటాము. ఏమంటారు దాన్ని? ఆమ్రేడితము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఆహాహా అని ఇచ్చాడు. ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా అంటే ఏంటి? ఈ ఈ ఆహా అనే పదాన్ని 2 పదాలు విభజించినప్పుడు ఆహా ప్లస్ ఆహా. ఇక్కడ మీకు చెప్పాను కదా నేను, ప్లస్కు ముందు ఏముండాలి? అచ్చు ఉండాలి. ఇక్కడ అచ్చు వచ్చిందా లేదా? ప్లస్కు ముందు వచ్చింది. ఆహాలో మనకి ఇక్కడ హాలో ఆ వచ్చింది. దీని పరపదంలో ఆమ్రేడితం పరమైంది. ఈ ఆమ్రేడితం పరమైతే దాన్ని ఆమ్రేడిత సంధి అంటే అని చెప్పాను. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఇక్కడ ఈ వచ్చింది. దీనికి ఆమ్రేడితం పరమైంది. ఏం పరమైంది? ఆమ్రేడితం పరమైంది. నెక్స్ట్ మూడోది అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ. ఇక్కడ డా అనే దాంట్లో ఆ వచ్చింది. అంటే డు అనే పొల్లు అల్లుకు ఆ అనేటువంటి అచ్చు చేరుతుంది. అప్పుడు ఆ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అక్కడక్కడలో అక్కడ ప్లస్ అక్కడ. నెక్స్ట్ పట్టపగలు, పగలు ప్లస్ పగలు, పగలు ప్లస్ పగలు. ఇది మనకి ఇచ్చినటువంటి ఆమ్రేడిత సంధి. అత్వసంధి. నెక్స్ట్ ఏంటి? అత్వసంధి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదంలో తల ఎత్తవచ్చు అనే పదం ఉంది కదా మనకు. ఈ పదానికి ఏ సంధి వస్తుందో మనం ఇక్కడ చూద్దాం. దీన్ని ఏమంటామంటే మనం అత్వసంధి. ఏమంటాము? అత్వసంధి అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ అత్తునకు సంధి బహుళమగును అన్నాడు సూత్రం. అత్తునకు సంధి బహుళం బగును. బహుళం బగంటే జరుగుతుంది, జరగకపోవచ్చు అని వస్తుంది. జరుగుతుంది, ఒక్కోసారి జరుగుతుంది.
అనేకసార్లు జరగవచ్చు. అత్తునకు సంధి బహుళం అన్నాడు. ఇక్కడ అత్తు అంటే ఏంటి? ఆనే స్వరానికి అంటే ఇది పూర్వపదంలో వచ్చి పరపదంలో ఏ ఎచ్చైన పరమవ్వాలి. ఆ నుంచి అవ్వు వరకు ఏ ఎచ్చైన పరమవ్వచ్చు. ఆ సంధి ఒక్కోసారి జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ చూడండి ఒకసారి. తల ఎత్తవచ్చు, తల ప్లస్ ఎత్తవచ్చు. ఇక్కడ తల అనేటువంటి పదంలో ఆ వచ్చింది. ఏమొచ్చింది? దీనిలో ఆ వచ్చింది. అంటే ఇక్కడ పలుకుతున్నప్పుడు తల ఆ వచ్చింది. దీనికి పరపదంలో ఏ పరమైంది. ఇక్కడ మనం పలుకుతున్నప్పుడు తలెత్తవచ్చు అని సంధి జరిగింది. అది తెలుగు సంధి. ఈ అత్వ సంధి అనేది తెలుగు సంధి. అంటే మీకు ఇంతకుముందు నేను 9వ తరగతిలో మనం చెప్పుకోవడం జరిగింది. రెండు తెలుగు పదాల మధ్య మాత్రమే సంధి జరిగితే వాటిని తెలుగు సంధులు అంటాము. రెండు సంస్కృత పదాల మధ్య మాత్రమే సంధి జరిగితే వాటిని సంస్కృత సంధి అంటాము. చింత ప్లస్ ఆకు, చింతాకు అంటే ఇక్కడ చింత అనేటువంటి పదంలో ఆ వచ్చింది. దీనికి ఆ పరమైంది. ఈ రెండు కలిపితే చింతాకు. ఈ రెండు తెలుగు పదాలు, ఆకు చింత, ఈ రెండు తెలుగు పదాల మధ్య మాత్రమే సంధి జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే తెలుగు సంధి అని పిలుస్తాం. ఏ సంధి అని పిలుస్తాం? తెలుగు సంధి అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కగా మనకి వివరించినటువంటి దాంట్లో అత్వ సంధి అనే దానికి అత్తునకు సంధి బహుళం అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ చూడండి ఉత్వ సంధి. నెక్స్ట్ ఏంటి? ఉత్వ సంధి. తర్వాత ఇచ్చినటువంటి పదంలో మనకి ఇచ్చినటువంటిది ఉత్వ సంధి. ఉత్తునకు సూత్రం చూడండి ఒకసారి. సూత్రం చూసిన తర్వాత మనం పదాన్ని వివరించుకుందాం. సూత్రం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అన్నాడు. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగును అంటే ఇక్కడ మీకు చెప్పాం కదా ఇందాక, ఊ అనేటువంటి పదం పూర్వపదంలో ఉంటూ దీనికి పరపదంలో ఏ అచ్చైనా పరమవ్వాలి. ఆ నుంచి అవ్వు వరకు ఏ అచ్చైనా పరమవ్వాలి. ఇలా ఊ అనేటువంటి స్వరానికి ఆ నుంచి అవ్వు వరకు ఏ అచ్చైనా పరమవుతే సంధి జరుగుతుంది అన్నాడు. అంటే పూర్వపదంలో ఏమొచ్చి ఉండాలి? ఊ ఉండాలి. పరపదంలో ఈ రావచ్చు, ఊ రావచ్చు, ఇలా ఏదైనా రావచ్చు. ఒకసారి చూడండి, ఒక ఉదాహరణ మీకు వివరిస్తాను నీట్గా చక్కగా. తలపిస్తున్నది. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పదం ఒకటి ఉంది. అక్కడ తలపు ప్లస్ ఇస్తూ ప్లస్ ఉన్నది. ఇక్కడ చూడండి, తలపులో ఊ ఉంది, ఇక్కడ ఇస్తూలో ఊ ఉంది, ఇక్కడ ఊ వచ్చింది. పదపదంలో ఊ అచ్చు వచ్చింది. ఇక్కడ పూర్వపదంలో పరపదంలో ఇక్కడ కూడా ఈ అనే అచ్చు వచ్చింది. ఈ అచ్చుల్లో ఏది వచ్చినా మనకు సంధి జరుగును. నెక్స్ట్ తిలకము ప్లస్ తిలకములో ఊ వచ్చింది, దీనికి ఆ పరమైంది. ఊ వచ్చింది, తిలకంలో ఏమొచ్చింది? ఊ వచ్చింది, దీనికి ఆ పరమైంది. అప్పుడు ఊ ప్లస్ ఆ ఏమైంది? తిలకమనగా అనే పదాన్ని రావడం జరిగింది. తర్వాత తలము ప్లస్ తలమెక్కి. ఇక్కడ మూలో ఊ వచ్చింది కదా, తలము ఎక్కి అంటే ఇక్కడ పూర్వపదంలో ఊ వచ్చింది, పరపదంలో ఏమొచ్చింది? తలమెక్కి. అంటే ఇక్కడ ఏంటి? పూర్వపదంలో ఉన్నటువంటి ఊ అంటే ఈ ఊ అనే అచ్చుకు పరపదంలో ఏమొచ్చింది? ఏ వచ్చింది? తలము ప్లస్ ఎక్కి, తలమెక్కి. ఈ రెండు కలిపితే ఏమైంది? అక్కడ తలమెక్కి. తలము ప్లస్ ఎక్కి, తలమెక్కి. తిలకము ప్లస్ తిలకమనగా. తలపిస్తున్నది, తలపు ప్లస్ ఇస్తూ ఉన్నది. దీని సూత్రం ఏంటి? ఉత్తునకు అంటే ఊ అనే స్వరానికి, ఇక్కడ ఊ అనే స్వరానికి అచ్చు పరమవ్వాలి. అంటే అచ్చు అంటే ఏంటి చెప్పే కదా మీకు. అచ్చు అంటే ఆ నుంచి అవ్వు వరకు ఏదైనా అచ్చు అవుతుంది. దానికి సంధి జరుగును అన్నాడు. అప్పుడు సంధి ఏర్పడుతుంది
అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉత్వసంధి అనేటువంటి సూత్రానికి సంబంధించినటువంటి ఉదాహరణ. తర్వాత సందులు, అలాగే అంతకుముందు మనము జాతీయాలు, సొంత వాక్యాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి సంశిష్ట వాక్యాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలలో సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ సంశ్లిష్ట వాక్యం చెప్పుకున్న తర్వాత సంయుక్త వాక్యానికి వెళ్దాం. ఇవి 6వ తరగతి 7వ తరగతి నుంచి కూడా వస్తున్నటువంటి వాక్యాలే. సామాన్య వాక్యం అంటే తెలుసు. సరే, ఒకసారి మీకు మళ్ళీ వివరంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. చూడండి, ఒక అక్షరము అచ్చు లేదా అల్లు అంటాం. ఈ ఒక అక్షరం 2 లేదా 3 అక్షరాలు కలిస్తే దాన్ని పదము అంటాం. 2 లేదా 3 అక్షరాలు కలిస్తే వాటిని పదములు అంటాం. ఇలా పదాలను కలిస్తే పదాల కలయికను ఏమంటామంటే వాక్యము అంటాం. పదాల కలయికను ఏమంటాం? వాక్యము అంటాం. ఇలా వాక్యము అర్థవంతంగా ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటాము. ఏమంటాం? దాన్ని సామాన్య వాక్యం అంటాము. అర్థమైంది కదా? 2 లేదా 3 అచ్చులు కలిస్తే, అచ్చులు లేదా అల్లులు కలిస్తే దాన్ని పదము అంటాం. పదాల కలయికను వాక్యం అంటాం. వాక్యం అర్థవంతంగా ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటాము. ఏమంటాం? దాన్ని సామాన్య వాక్యం అంటాము. ఈ సామాన్య వాక్యంలో కర్త, కర్మ, క్రియలు తీసుకుంటే ఈ కర్త, కర్మ, క్రియలో క్రియ పూర్తి అవుతుంది. అసమాపక క్రియ ఉండదు, సమాపక క్రియ ఉంటుంది. ఏముంటుంది? సమాపక క్రియ ఉంటుంది. సమాపక క్రియ ఏంటంటే వాక్యం పూర్తి అవ్వడం. తిన్నాను, వెళ్ళాను, వచ్చాను, ఇలా వాక్యం పూర్తి అవుతుంది. దీన్ని సమాపక క్రియ అంటాం, అంటే పని పూర్తి అవ్వడం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంశిష్ట వాక్యంలో 2 లేదా 3 సామాన్య వాక్యాలను కలిపి రాస్తున్నప్పుడు 2 లేదా 3 సామాన్య వాక్యం దా చెప్పే కదా మీకు. రవి అన్నం తిన్నాడు ఒక సామాన్య వాక్యం. రవి అన్నం తిన్నాడు ఒక సామాన్య వాక్యం. రవి పాలు తాగాడు ఒక సామాన్య వాక్యం. రవి బడికి వచ్చాడు ఒక సామాన్య వాక్యం. ఇలా వేరు సామాన్య వాక్యాలు 2 లేదా 3 సామాన్య వాక్యాలను కలిపి రాస్తున్నప్పుడు ఒక సమాపక క్రియ, 1 కానీ 2 కానీ అసమాపక క్రియలు ఉంటాయి. 3 రాస్తున్నప్పుడు మనము 1, 2, 3 ఈ మూడింటిని ఏమంటామంటే సామాన్య వాక్యాలు అంటాం. ఈ మూడింటిని ఏమంటాం మనం? సామాన్య వాక్యాలు అంటాం. ఇందులో మొదటిది, రెండోది అసమాపక క్రియలు ఉంటుంది, మూడోది సమాపక క్రియ అవుతుంది. మూడోది ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. అంటే మొదటి 2 అసమాపక క్రియలు, అంటే వాక్యం పూర్తి అవ్వవు. మూడో దాంట్లో వాక్యం పూర్తి అవుతుంది. ఇటువంటి వాక్యాలను ఏమంటామంటే మనము సంశ్లిష్ట వాక్యాలు అంటారు. ఏమంటారు? సంశ్లిష్ట వాక్యాలు. 1 కానీ 2 కానీ అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలని మనము సంశ్లిష్ట వాక్యములు, అంటే వాక్యాలను విడివిడిగా ఉన్నట్టు కలిపి రాస్తున్నప్పుడు వచ్చేటువంటి వాటిని మనము సంశ్లిష్ట వాక్యములు అని పిలవడం జరుగుతుంది. ఈ సంశ్లిష్ట వాక్యంలో ఇందులో మొదట నామవాచకం ఉండి రెండవ వాక్యంలో నామవాచకం తొలగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో మొదటనేమో నామవాచకం ఉంటుంది, రెండో వాక్యంలో నామవాచకం తొలగించబడుతుంది, నామవాచకం తీసేయబడుతుంది. మరి మొదట నామవాచకం ఉంటుంది, రెండోదాన్ని తీసేస్తుందంటే ఒక ఉదాహరణ చెప్తా. రవి అన్నం తిన్నాడు, రవి అన్నం తిన్నాడు ఒక వాక్యం. రవి పాలు తాగాడు ఒక వాక్యం. రవి నిద్రపోయాడు ఒక వాక్యం. ఎన్ని వచ్చినాయి ఇక్కడ సామాన్య వాక్యాలు? 3 వచ్చినాయి. 1, 2, 3. ఈ మూడిట్లలో ఈ 1, 2 అసమాపక క్రియలు, మూడోది పూర్తవుతుంది. ఇక్కడ ఉన్నట్లలో రెండో వాటిలో నామవాచకం పోతుంది, మూడో దాంట్లో నామవాచకం తొలగించబడుతుంది, ఒక దాంట్లో మాత్రమే నామవాచకము ఉంటుంది. అర్థమైంది కదా? సంశ్లిష్ట వాక్యాలంటే 2 లేదా 3 లేదా 4 సామాన్య వాక్యాలను కలిపి రాస్తాము. అందులో 1 సమాపక క్రియ ఉంటుంది, మిగతా అసమాపక క్రియలు అవుతాయి. నామవాచకం కూడా 1 మాత్రం ఉంటుంది, మిగతా తొలగించబడుతుంది. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి ఉదాహరణ చూడండి. ఇక్కడ చక్కగా ఉదాహరణలు ఇచ్చారు కొన్ని. ఈ సంశిష్ట వాక్యానికి సంబంధించినటువంటి ఉదాహరణ మనం చూద్దాం. ఇక సంశిష్ట వాక్యం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వాటికి ఉదాహరణ. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. ఇక్కడ ఇది 1వ వాక్యం, ఇది 1వ వాక్యం, ఇది 2వ వాక్యం. ఇది 1వ సామాన్య వాక్యం, ఇది 2వ సామాన్య వాక్యం. ఇక్కడ మొదటి వాక్యంలో ఏముంది?
గీత బజారుకి వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. గీత బజారుకి వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. దీన్ని జవాబు రాస్తే గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. ఇక్కడ వాక్యం పూర్తయింది, ఇక్కడ వాక్యం పూర్తయింది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ మొదటిది అసమాపక్రియ పెట్టుకున్నాం, రెండోది సమాపక్రియగా పెట్టుకున్నాం. అంటే మొదట అసమాపక్రియ ఇక్కడ చూడండి, వెళ్ళి, ఇక్కడ వెళ్ళింది ఉంది కదా మొదట్లో, ఇక్కడ మనకు ఇది అసమాపక్రియ అయింది. గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది, కూరగాయలు కొన్నది. ఇక్కడ ఈ గీత అనేటువంటిది 2 సార్లు వచ్చింది. ఇక్కడ నామవాచకం ఒకసారి మాత్రం ఉంచినాం, ఇంకోసారి నామవాచకం తొలగించడం జరిగింది. గీత బజార్కి వెళ్ళి కూరగాయలు కొన్నదిలో ఒకసారి నామవాచకం తొలగించడం జరిగింది. తర్వాత అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. రవి ఊరికి వెళ్ళాడు, రవి పండ్లు తెచ్చాడు. రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు. ఇక్కడ చూడండి, అమ్మ నిద్ర లేచిందిలో అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుందిలో అమ్మ నిద్ర లేచి వాక్యం పూర్తవ్వాలి, అసమాపక్రియ వచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి నామవాచకం 2 సార్లు ఉంటే మనం ఒకసారి మాత్రం రాస్తున్నాం, నామవాచకం తొలగించబడుతుంది. రెండో పదంలో సమాపక్రియ వచ్చింది, ముఖం కడుక్కుంది. ఇక్కడ కూడా అంతే, రవి ఊరికి వెళ్ళాడు, రవి పండ్లు తెచ్చాడు. రవి ఊరికి వెళ్ళి పండ్లు తెచ్చాడు. రవి ఊరికి వెళ్ళి పండ్లు తెచ్చాడు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వాక్యంగా చెప్పచ్చు. రవి ఊరికి వెళ్ళి పండ్లు తెచ్చాడు అని మనము చక్కగా ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా. సంశిష్ట వాక్యాలంటే 2 లేదా 3 సామాన్య వాక్యాలు కలిపి రాస్తున్నప్పుడు ఒక వాక్యంలో సరే మనము సంశిష్ట వాక్యాల గురించి చెప్పుకోవడం జరిగింది. సంయుక్త వాక్యాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ 2 ప్రధానమైనవి సంశ్లిష్టము మరియు సంయుక్తం. ఇందాక చెప్పినటువంటిదేమో సంశ్లిష్టం, ఇందాక చెప్పిన వాక్యం ఏంటి? సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ చెప్పుకునే వాక్యం ఏంటి? సంయుక్త వాక్యం. సంయుక్తం అంటే ఏంటి? కలయిక. సంయుక్తం అంటే ఏంటి? కలయిక. అంటే వాక్యాలు కలిపి రాస్తున్నాం, 2 వేరువేరుగా ఉన్న వాక్యాలు కలిపి రాస్తూ ఉంటాం. ఈ సంయుక్త వాక్యంలో ఇందాక చెప్పినట్టే సేమ్, ఇందాక ఉన్నట్టే ఉంటుంది, అయితే కొంత మార్పు ఉంటుంది. చూడండి, ఇందులో కూడా 2 సామాన్య వాక్యాలు కలిపి ఒక సంయుక్త వాక్యంగా రాస్తాం. ఇందాక చెప్పినట్టునే 2 లేదా 3 సామాన్య వాక్యాలు కలిపి రాస్తాం. ఒక సామాన్య వాక్యం 1 లేదా 2 లేదా 3 సామాన్య వాక్యాలు కలిపి రాయడం జరుగుతుంది. అలా రాస్తున్నప్పుడు వాటి సంయుక్త వాక్యాలుగా రాస్తాం. ఇందులో కూడా 2 నామవాచకాలు ఒక నామవాచకం తెలిపి లోపిస్తుంది, క్రియారహిత పదాలు అంటారు. వీటిని ఏమంటామంటే ఈ సంయుక్త వాక్యాలను క్రియారహిత పదాలు అంటాం. అంటే రెండిట్లో కూడా వాక్యం పూర్తవుతుంది, అక్కడేమో మొదటి వాక్యంలో అసమాపక్రియ వస్తుంది, ఇక్కడ రెండిట్లలో సమాపక్రియ వస్తుంది. అయితే ఇక్కడ క్రియారహిత పదములు అంటే ఇక్కడ నామవాచకాలు వేరువేరుగా వస్తుంటాయి. ఒక్కోసారి నామవాచకాలు కలిపి వస్తుంటాయి. ఆ నామవాచకాలు వేరువేరుగా వచ్చినప్పుడు వాటిని కలిపి మన వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, గీత చూడండి, సీత సంగీతం నేర్చుకుంది, సీత నృత్యం నేర్చుకుంది. అంటే ఇక్కడ సీత 2 నైపుణ్యాలు చెప్తూ ఉన్నాం మనం. నైపుణ్యం అంటే ఏంటి? వారి శక్తి. ఇక్కడ సీత యొక్క శక్తిని తెలుపుతూ ఉన్నాం మనం. ఆ నైపుణ్యంలో ఇట్లా క్రియారహిత పదములు అంటాం. క్రియారహిత పదములు, కర్త కర్మ క్రియ ఉన్నాయి కదా, క్రియారహిత పదములు అంటే ఆ పని పూర్తయినటువంటి పదాలను పిలుస్తాం. సీత సంగీతం నేర్చుకుంది, సీత నృత్యం నేర్చుకుంది. సీత సంగీతం నేర్చుకుంటుంది ఒక పదము, సీత నృత్యం నేర్చుకుంటుంది. అంటే సీత 2 నైపుణ్యాలు నేర్చుకుంటుంది, 2 పనులు చేయగలుగుతుంది. అక్కడ చూడండి, సీత సంగీతము మరియు నృత్యం నేర్చుకుంది, సీత సంగీతము మరియు నృత్యం నేర్చుకుంది. ఇక్కడ ఈ పదంలో మరియు కానీ వస్తుంది, ఒక్కోసారి కానీ మరియు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. ఇక్కడ సీతలో 2 నామవాచకాలు ఉంటే ఇక్కడ 1 నామవాచకం రాయడం జరిగింది. తర్వాత రంగారావుకు పాడడం అంటే ఇష్టము, రంగారావుకు వినడం అంటే ఇష్టం. రంగారావుకు పాడడం అంటే ఇష్టం, రంగారావుకు వినడం అంటే ఇష్టం.
రంగారావు పాడగలడు, వినగలడు. రంగారావుకు పాడడం అంటే ఇష్టము, వినడం అంటే కూడా ఇష్టము. మరియు చేర్చవచ్చు లేదా కామ పెట్టుకోవచ్చు. రంగారావు పాడడం అంటే ఇష్టము, వినడం అంటే కూడా ఇష్టము. ఎవరికి ఇష్టము? రంగారావుకు. ఎవరికి ఇష్టం ఇక్కడ? రంగారావుకు. పాడడం అంటే ఇష్టము మరియు వినడం అంటే కూడా ఇష్టము. తర్వాత చూడండి ఇంకో పదం. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ఆయన కవి, ఆయన గాయకుడు, ఆయన విద్యావేత్త. ఇక్కడ ఆయన అనే పదాన్ని మనం 3 సార్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందులోంచి ఒకటి మాత్రం తీసుకోగలం. ఇక్కడ ఆయన నైపుణ్యాలు చెప్పగలుగుతాం. ఆయన కవి ఉన్నాడు, గాయకుడిగా ఉన్నాడు, విద్యావేత్త కూడా ఉన్నాడు. ఇక్కడ వాటిని కలిపి రాస్తున్నప్పుడు ఆయన కవి మరియు గాయకుడు మరియు విద్యావేత్త అని చెప్పడం జరిగింది. దీంట్లోనే ఇంకో పదం కూడా చెప్తా. రామకృష్ణుడు గురువు. రామకృష్ణుడు గురువు. ఎవరు గురువు? రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు. వివేకానందుడు శిష్యుడు అని వస్తుంది. దీన్ని కలిపి రాస్తున్నప్పుడు రామకృష్ణుడు, వివేకానందుడు గురు శిష్యులు. రామకృష్ణుడు, వివేకానందుడు గురు శిష్యులు అని మనము కలిపి రాయవచ్చు. అంటే 2 వేరుగా ఉన్నటువంటి పదాలను మనం ఒకే పదంగా రాసుకోవచ్చు. ఇది మనకి ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాల 10వ తరగతిలో ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనము సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సందులు, కొన్ని జాతీయాలు, సొంత వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఇంకా కొన్ని పదాలు, కొన్నిటికి సంబంధించినటువంటి మిగతా మనము తర్వాత తరగతిలో నేర్చుకుందాం. మీరు ఎప్పటికప్పుడు వీటిని అంశాలు నేర్చుకుంటూ జాగ్రత్తగా నేర్చుకోండి. కాబట్టి అర్థమైంది కదా సూత్రము. ఇక్కడ మనకు ఒక సూత్రం చెప్పాను మీకు. ఇక్కడ సంగీతం నేర్చుకుంటుంది సీత, సీత నృత్యం నేర్చుకుంటుంది అన్నప్పుడు సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటుంది అన్నాం. ఇవి సంయుక్త వాక్యాలు. ఇందా చెప్పినటువంటివి సంశ్లిష్ట వాక్యాలు. కాబట్టి సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలకు మనం చెప్పుకోవడం జరిగింది.